శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు, పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు కన్యారాశి వారికి ప్రధానంగా బుధుడు రాశ్యాధిపతిగా, దశమాధిపతిగా ప్రస్తుతం 6వ స్థానంలో వక్రగమనంలో ఉండడం జరిగింది. అంటే ఏదన్నా బుధుడు వక్రగమనంలో ఉన్నప్పుడు మరి తన బలాన్ని విశేషంగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త ఉద్యోగం కోసమో, కొత్త అవకాశం కోసమో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలు మీకు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఏదైనా మీకు అస్వస్థత కలిగినప్పుడు, ఏదైనా టెస్టులు వగైరా చేయించుకున్నా, ఏదైనా డాక్టర్ను సంప్రదించినా అది కంప్లీట్గా కరెక్ట్ అయినటువంటి రిపోర్ట్ రాకపోవచ్చు. మీకు రోగం ఏదో హెల్త్ ప్రాబ్లం వేరే ఉంటుంది, రిపోర్ట్స్ వేరే విధంగా రావచ్చు, లేదంటే డాక్టర్ డయాగ్నోసిస్ వేరుగా రావచ్చు. కాబట్టి ప్రధానంగా మీరు ముఖ్యమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటిని నిర్ధారించే విషయంలో 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకొని వైద్యం ప్రారంభించుకోవడం మంచిది. లేని పక్షంలో ఉన్న వ్యాధి అలాగే ఉంటుంది, అలా కొత్త దానికి వాడటం మొత్తం కొత్త గందరగోళం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా కొన్ని చర్మ వ్యాధులు కానీ, లేదంటే అజీర్ణపరమైన సమస్యలు కానీ ఈ సమయంలో జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో కంపల్సరీగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అది కొంత ఏజ్ దాటిన వాళ్ళు, ఎవరైతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, అలాగే ఉత్సాహవంతులు, విద్యార్థులు మాత్రం చాలా కాంపిటేటివ్గా వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే మీకు ప్రధానంగా పోటీ ఎక్కువైందన్నమాట. మీరు మెడికల్ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నా, వేరొక ఐఐటి కాలేజీలో మంచి సీట్ కోసం ప్రయత్నం చేస్తుంటే దాని కొరకు అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని ఒక రాజకీయ పదవి కోసం, ఒక క్రీడారంగంలో చోటు కొరకు అనుకుందాం. ఎందుకంటే 6వ స్థానంలో మీకు ప్రధానంగా కుజుడు అక్కడే ఉన్నాడు, రవి అక్కడే ఉన్నాడు, రాహు అక్కడే ఉన్నాడు, బుధుడు. అంటే బుధుడు అందరిలో కల్లా చిన్నవాడు కాబట్టి మీ ప్రయత్నం అన్నది చాలా లీస్ట్గా కనబడుతూ ఉంది. అందుకని గట్టి ప్రయత్నం చేస్తే తప్ప మీరు ఇటువంటి విషయాల్లో విజయం సాధించడం అన్నది చాలా కష్టంగా కనబడుతూ ఉంటుంది. అలాగైనా ప్రధానంగా కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా అవి కొంతవరకు ముందు ఇబ్బంది పడినా కూడా చివరికి సాల్వ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం, దాని విధంగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. 2 అగ్నితత్వ గ్రహాలైనటువంటి రవి ప్లస్ కుజగ్రహాలతో కలియడం వల్ల కంపల్సరీగా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు అతి శ్రమతో కోరుకున్న దాంట్లో విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇదే సమయంలో ముఖ్యంగా బంధువులతోనూ, అన్నదమ్ములతోనూ, స్త్రీలతోనూ విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు చాలా ఇన్నోసెంట్గా అసలు విషయం తెలియకుండా ఇతరులతో వాదనలు పెట్టుకోవడం, మీ మాటే కరెక్ట్ అనుకోవడం, మీకు తెలిసిందే నిజం అనుకునే ఒక అపోహ మీలో ఉంటుందన్నమాట. ఎందుకంటే బుధుడు ఇన్నోసెంట్ ప్లానెట్, చాలా తెలివైనవాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయినప్పుడు కూడా ఏదో కొన్ని విషయాల్లో మళ్ళీ వెనకబడి ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని ఇతరులతో వాదించేటప్పుడు మీదే కరెక్ట్ అనుకున్నప్పుడు దాన్ని కూలంకషంగా పరిశీలించి వాళ్ళతో విభేదాలు పెట్టుకోవడం మంచిది. బట్ ఏదైనా దగ్గర బంధువులతో విరోధాలు అన్నవి ఈ సమయంలో తప్పనిసరిగా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనకి ఇంకో శుభవార్త ఏంటంటే శుక్రుడు మరి ధన భాగ్యాధిపతిగా 7వ స్థాన సంచారం చేస్తూ అక్కడ శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మీ కుటుంబంలో స్త్రీలకు కానీ, వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కంపల్సరీగా మీకు ఉద్యోగ ప్రయత్నాలు, అది విదేశంలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా సరే, ఎక్కడన్నా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ప్రధానంగా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలుగుతాయి. భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోటకి వచ్చి ఉద్యోగం చేసుకునే విధంగా ఈ రాబోయే మార్చి 1 నుంచి 25వ తారీఖు మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో
వారికి వివాహపరంగా కూడా ఒక శుభవార్త వింటారు. ఎంతకాలం కొంతకాలంగా చాలా కాలంగా మీరు ఎవరితో అయితే సహజీవనం చేద్దాం అనుకుంటున్నారో, ఎవరితో వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరితో కలిసి జీవితం పంచుకుందాం అనుకున్నారో వారి సాంగత్యం మీకు సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. దానికి పెద్దల అంగీకారంతో ఎంతో కాలంగా విడిగా ఉన్న మీరు ఒక జంటగా ఒక వివాహ బంధంతో మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి స్త్రీల వలన లాభం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో విభేదాలు ఉన్నాయి, కానీ ఇక్కడ శుక్రుడు బలంగా ఉండి సప్తమ స్థానంలో ఉండడం వలన కంప్లీట్గా ముందు స్త్రీలతో విరోధం వచ్చినప్పుడు కూడా తర్వాత కథ సుఖాంతమై శుభం కార్డు పడబోతుంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో శత్రుస్థానంలోనో వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో మిత్రస్థానంలోనో స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో ప్రాణం పోసో శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు, కానీ దగ్గర బంధువుల్లో రక్త సంబంధికుల్లో మీకు మంచి సౌభాగ్యంతో అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.